ఇప్పుడు మనమున్నాము గాంధీనగర్ ఎస్టీ యానాది కాలనీ కొల్లూరు మండలంకి వచ్చున్నాము. గిరిజన కాలనీ. వదిన గారు ఇట్లా చేశారు సార్. అమ్మాయి ఇట్లా వచ్చింది మేనగోడలు మనం ఒకటైన మేము సంబంధాలు కూడా అడిగాము చేసుకుందామని. చేసుకోపోరంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మమ్మల్ని గందరగోళం చేశారు. ఏం చేశారంటే వాళ్ళ పక్క ఎవరో పెద్ద మనిషి ఇచ్చారండి. ఫోటో కొడుకుతి దూరంగా ఇది ఇక్కడ మనం బాధితుల్ని పరామర్శి రావడానికి వస్తున్న ఇల్లు ఇది. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నమస్కారం. పర్లేదు, కూర్చోండి. మాది పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుంటాం. నా పేరు సౌటూర్ సేనయ్య. ఈయన వచ్చి మా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఈయన ఏకులు నిరంజన్. ఏంటంటే గిరిజన నిరుపేద యానాదులు వారు పడుతున్న సమస్యలపై మేము పోరాటం చేస్తూ అది సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఉంటాము. అది మీ సమస్య మేము ఒక పేపర్లో చూడడం జరిగింది. అది ఏందో తెలుసుకున్నాము. అది యాక్చువల్లీ హాస్పిటల్ దగ్గరకు రావాల్సింది. అది అక్కడ డిశ్చార్జ్ అయినారని చెప్పారు. ఇప్పుడేనా వచ్చింది? అవునా? అదే కూర్చోనా? ఇప్పుడు మనమున్నాము గాంధీ నగరు ఎస్టీ యానాది సంఘం కొల్లూరు మండలం వేమూరు నియోజకవర్గం బాపట్ల జిల్లా. ఇక్కడ నంబూరు రమణ అనే ఆమె ఏదో సమస్యల కారణంగా ఆత్మహత్యానికి పాల్పడి మొబైల్ వీడియో, సెల్ఫీ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. అది చూసి మన పిఎన్ యానాది మహానాడులు బాధితుల దగ్గరికి నేరుగా రావడం జరిగింది. వాళ్ళ సొంత గ్రామానికి నివాసానికి వచ్చి ఆ బాధితులు వాళ్ళు దేనివల్ల సెల్ఫీ వీడియోతో వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆత్మహత్య, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవాలని సెల్ఫీ వీడియో తీసి ఈమె తాగడం కూడా జరిగింది. స్థానికులు గమనించి వెంటనే హుటాహుటిన ప్రభుత్వ తెనాలి హాస్పిటల్లో చేర్పించి చికిత్సలు చేయడం వల్ల వీరు ప్రాణాలతో బయటపడ్డారు. వీరు చనిపోవడానికి ముఖ్య కారణాలు
అంటే ఒక మనిషి చనిపోతున్నారంటే బలమైన కారణాలు, వాళ్ళు ఏ విధంగా ఎవరు ఇబ్బంది పెట్టారు అనేది మనం వాళ్ళ మాటల్లో మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి మనం ఇక్కడికి వచ్చున్నాము. బాధితుల మాటల్లో మనం విందాము. మీకు మీ ఇద్దరికి కూడా నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం సార్. ఫస్ట్ అబ్బాయి అమ్మాయి కొంచెం అమ్మాయి ఇష్టపడుతున్న సంగతి తెలిసింది సార్ మాకు ఫోన్లో. తెలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 సార్లు అడిగాం సార్ మేము. పిల్లాడు ఇష్టపడుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోయి బాధలు పడే కాడికి మన ఇద్దరం కలిసి మీ కుటుంబం మా కుటుంబం కలిసి పెళ్లి చేద్దామని మేమిద్దరం అడిగాం. 2-3 సార్లు అడిగారు. వాళ్ళు మాకు ఏ సమాధానం చెప్పకపోగా మేము మెలకుండానే ఉన్నాం సార్. మేమేం మాట్లాడలేదు పిల్లల గురించి. మరి ఈ మధ్య కాలంలో వాళ్ళు అమ్మాయికి పెళ్లి సంబంధం చూస్తున్నారని తెలిసిందంట. తెలిసినాక అమ్మాయి వచ్చే సంగతి కూడా మాకు తెలియదు. తీరా కొల్లూరు వచ్చినాక అత్తయ్య నేను వచ్చాను అంటే, లేదమ్మా నువ్వు ఇట్లా అంటున్నావు, ఎక్కడో ఉండి అట్లా ఇచ్చే మాకు అన్న. లేదు అత్తయ్య నేను ఇక్కడే వచ్చానని ఒక ఆటో అబ్బాయి అమ్మాయి దిగిన ఆటో అబ్బాయి చేత నాతో మాట్లాడిపించింది. లేదమ్మా అమ్మాయి కొల్లూరులో ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అన్నారు. తీసుకొచ్చాం సార్. తీసుకురావాలి కదా సార్, ఆడపిల్ల కదా. తీసుకొచ్చి ఇంటికాడ వదిలిపెట్టాం. వదిలిపెట్టి అంటే మా ఊరు పెద్ద కాడికి వెళ్ళాం. అమ్మ పిల్ల ఇలా వచ్చింది, మరి అట్లాగా అమ్మాయి ఎలా చేయాలి ఏంది అర్థం కావట్లేదు అంటే, వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి అన్నారు. చెప్పాం సార్. మేము ఏమని చెప్పామంటే, అమ్మ మీరు దేవులు ఆడబాకండి, అమ్మాయి ఎక్కడికి వచ్చిందని చెప్పాము సార్ మేము. చెప్తే అలా అన్నారు. సరే అమ్మాయి ఎందుకు వచ్చింది అని వాళ్ళ చిన్న అన్నయ్య అడిగాడు. ఏమో మరి ఒకసారి మా చెల్లికి ఫోన్ ఇవ్వండి అన్నాడు. అబ్బాయి అన్నాడు మా చెల్లికి ఉంటే అమ్మాయి నేను మాట్లాడను అంది. సరే అంతవాడికి జరిగింది కదా. తర్వాత నెక్స్ట్ తెల్లారి మేము ఆ నైట్ చేసాం కదా, తెల్లారి వాళ్ళు వచ్చారు. సాయంత్రం పూట 4 గంటలకు వచ్చారు సార్. 4 గంటలకు వచ్చి మాతో ఎవరితో పెద్దగా మాట్లాడాలి. అమ్మాయి ఇంట్లో ఉందిగా, డైరెక్టర్గా ఇలా అమ్మాయితో మాట్లాడుకుంటున్నారు. ఏంటమ్మా ఇట్లా చేసావు, ఎందుకు చేసావు ఇలాగా, మేము లేవమ్మా చెప్పాలి కదా. పెళ్ళిళ్ళు అంటే ఆడబడితే ఆడ చేస్తారు అనుకున్నావు, చెట్ల కింద చేస్తారా, గుడుల్లో చేస్తారా, మా ఇష్ట ప్రకారంగా చేస్తాం కానీ నువ్వు రా అన్నారు. అమ్మాయి దానికి రానంది. మీకు ఇష్టమైతే మీరు ఇష్టపడి వస్తే, మాకు పెళ్లి చేయాలని వస్తే ఇక్కడే చేసేయాలండి అని అమ్మాయి గట్టిగా మాట్లాడింది. ఇక్కడ మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఎక్కడ పడితే అక్కడ చేసేలాగా ఉన్నామా మేము, గుళ్ళ కింద చేయాలా, గుళ్ళు ఎందుకు చేయాలి, ఎవరు లేని అనాథలాగా చేయాలా, చెట్ల కింద పుట్ల కింద చేయాలా అని అన్నారు. అని బెదిరించి చాలా సేపు మాతో వాదన వేసుకున్నారు. మేమేమో తగ్గే మాట్లాడాం సార్. మేము తగ్గే మాట్లాడినా వాళ్ళు మా మీద వాదన వేసుకున్నారు. మీరు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు, పిల్లని తీసుకొచ్చారు, అమ్మాయి రాదు మీరే తీసుకొచ్చారు, మీ ఆయన గారు తీసుకొచ్చాడు, లేదా పిల్లోడు తీసుకొచ్చారు అని మాట్లాడుతున్నారు. మాట్లాడిన తర్వాత ఏమంటున్నారంటే, ఇంకా అంతలోకి అంత బతిలాని అమ్మాయి నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను అత్తయ్య, నన్ను పంపించొద్దు, పంపిస్తే నేను ఏదో ఒకటి చేసుకుంటాను అని కూడా అనింది. వాళ్ళు తీసుకెళ్ళిన మీరు పంపించిన నేను తర్వాత ఏదో ఒకటి చేసుకుంటాను. మేము బలంతానే నెట్టలేకపోయాం సార్. సరే అమ్మాయి రాననేక సరే అట్ట తీసుకెళ్తామని గబుక్కున వంగదీసి అమ్మాయిని 4 దెబ్బలు కొడుతుండింది. వాళ్ళ తల్లిగారు కొడుతుంటే రేణుక అండి, రేణుక వంగదీసి కొడుతుండింది సార్. కొడుతుంటే మేనగోడలే కదా, సొంత అన్న కూతురే, మా అన్నయ్య గారు లేరు. వాళ్ళ గొడవలు 10 సంవత్సరాలు విడిపోయారు. 10 సంవత్సరాలు ఎందుకు విడిపోయి, ఆయన హైదరాబాద్ లో బతుకుతాడు. వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోడుగా. తర్వాత ఏం చేసింది, వంగ తీసి కొడతా ఉంటే నేను అడ్డం పోయాను సార్. వాళ్ళ పెద్ద అబ్బాయి గబ్బక్కుని అట్లా చేపట్టుకుని నా వెనక చెయ్యరు ఇట్లా వెనక్కి తిప్పి అందులో 2 దెబ్బలు గుండె మీద ఎక్కడ కొట్టారు సార్. నన్ను కొట్టాడు. సురేష్ కొట్టాడు ఇట్లా పెట్టి కొట్టంగానే నేను అన్నాను, ఆ కోపం మీద ఆడపిల్ల ఎక్కడికే వచ్చి వస్తే తీసుకుపోండి, రానప్పుడు పక్షాన్ని ఎందుకండి బలవంతంగా తీసుకెళ్తాం, నా ఇంటికి వచ్చి నన్నే కొట్టారా, నేను కేసు పెడతాను అనగానే ఇంకా కేసు అనగానే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. ఇంకా నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ వాళ్ళు నేను వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు కొల్లూరు సార్ వెళ్ళాను. వెళ్ళి సార్ ఇట్లా గొడవ జరుగుతుంది అన్నారు. పిల్లకి ఎన్ని సంవత్సరాలు అన్నారు. 19 సంవత్సరాలు సార్ ఆధార్ కార్డులో అన్న. 19 సంవత్సరాల పిల్ల మైనర్ ఇప్పుడు పిల్లలు ఇద్దరం కూడా కొడుతున్నారా అంటే, కొడుతున్నారు సార్, మా అబ్బాయిని కొట్టలేదు కానీ అమ్మాయిని కొడతా ఉన్నారు అని చెప్పా. అటైతే కొంచెం ఒక అరగంట కూర్చోండి, ఎస్ఐ గారు లేరు, వచ్చినాక ఏమైనా రాపించుకుందరు అన్నారు. సరే మా ఊరోళ్ళు ఏమనుకున్నారు, మీరు అయినోళ్ళే కదా, గొడవలు ఎందుకు తగాదులు ఎందుకు, వచ్చేయమ్మా అని మళ్ళీ నన్ను వెనక్కి పిలిచారు సార్. వెనక్కి పిలిచినాక వచ్చేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేశారు, అక్కడికి నుంచి పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళాం సార్. వెళ్తే ఎస్ఐ గారు లేరు, ఇప్పుడే ఎవరో కొంచెం గొడవ అవుతుందంటే అక్కడికి వెళ్ళాడమ్మా, ఆయన వచ్చిందా కూర్చో అన్నాడు. ఇక అక్కడ నేను బాగా నాకు ఆయాసం వచ్చేసింది, దడొచ్చింది. వచ్చేకి ఏంటమ్మా అన్నాడు. ఆ పిల్లోడు నన్ను ఒక దెబ్బ కొట్టాడమ్మా, గుండెల మీద కొట్టాడు, నా గుండెలు నొప్పిగా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళమ్మా, ముందు తర్వాత వచ్చి రాపించుకుందాం అన్నారు. ఎస్ఐ గారు రైటర్ గారు చెప్పారు. ఆడ మనిషి రైటర్ గారు బయటే ఉంది, రైటర్ గారు
సరే ముందు నువ్వు చూపించుకోండి అమ్మా, తర్వాత కేసు రాసుకుందులే, ఈలోపు ఎస్ఐ గారు వస్తారా అంది. సరే మా వాళ్ళు ఏం చేశారు, మీరు అయిన వాళ్ళు కదా, వాళ్ళు కొట్టుకుంటారు, రేపు కొట్టుకుంటారు, ఏం ఉండదులమ్మా, మేమందరం పరాయాలం అయిపోతాము, ఇంటికి వచ్చేసి వాళ్ళు లేదు వెళ్ళిపోయారు అన్నారు. వెళ్ళిపోయేటప్పుడు మా ఆయన గారిని బెదిరించిందంట సార్. ఇంకా అక్కడి నుంచి ఆయన చెప్తాడు. నేను ఇంటికి వచ్చి పడిపోయింది సార్. ఇక్కడే సార్, ఇక్కడ బెదిరించారు. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మామూలుగా అమ్మాయి వెళ్తా రేణుకా అమ్మాయి నన్ను ఎంత తెలుస్తాను అక్కడ పోలీస్ స్టేషన్ కాడేమో మీరు బంధువులు, ఇక్కడ కొల్లూరు పోలీస్ స్టేషన్ అక్కడే మాట్లాడి ఇక్కడ మాట్లాడింది ఎస్ఐ గారు సార్ లేడు. వీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఏం వద్దులేమ్మా, అయినోళ్లే కదా, ఎందుకులే అంత పోలీస్ స్టేషన్ దాకా, వద్దులే వచ్చేసి అని, మీరు ఒకటి కదా, ఎందుకులే వద్దులే మేనగోళ్ళు అంటున్నావు, వదిన అంటున్నావు, ఏం కాదులేమ్మా, మళ్ళీ మనం కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం, వచ్చేసి వద్దులే పోలీస్ స్టేషన్ కి వద్దు, కేసు వద్దు అని అన్నారు సార్. ఈ గ్రామంలో పెద్ద మనుషులు కానీ మా వాళ్ళు కానీ ఎందుకు అంతా అయినోళ్లే కదా అని చెప్పి పంపించేశారు. సరే ఇంటికి వచ్చినాక వాళ్ళు ఇక్కడ ఎప్పుడైతే ఈ అమ్మాయి ఊళ్ళోకి వెళ్ళగానే వాళ్ళు వెళ్ళిపోతాం. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది ఆయన మాటల్లో తెలుసుకున్నాం. అంటే వీళ్ళు ఆత్మహత్యకి కారణాలు ఇప్పుడు ఆయన మాటల్లో తెలుసుకున్నాం. కొల్లూరు మండలం గాంధీనగరం సంఘం మాది. కాకపోతే ఈ విషయం ఏంటంటే కొంచెం అమ్మాయి అకస్మాత్తుగా మేము అక్కడికి వెళ్ళాం. ఆ నైట్ అమ్మాయి స్టేషన్ కాడికి వెళ్ళాం మేము. సార్ మరి అమ్మాయి ఇలా వచ్చింది అని చెప్పి ఎస్ఐ గారు ఉన్నారు లోపల. మేము కొంచెం ఉన్నాం కానీ అమ్మాయి అప్పుడు ఏమంటే సార్ సిఏ గారు సీమకుర్తి నుంచి మాకు ఫోన్ చేశారు. సేమకుర్తి నుంచి సిఏ గారు ఫోన్ చేశారు. సేమకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఫోన్ చేశారు. మీ నంబర్కి మా నెంబర్ ఫోన్ చేశారు. అంటే మీరు ఇక్కడ స్థానిక కొల్లూరు పోలీస్ స్టేషన్ లో కేసులు వద్దు ఏమొద్దు అనుకున్నాం, మీరు బంధువులు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోండి, మీరు బంధువులు కాబట్టి అని ఇక్కడ పోలీస్ అధికారులు ఇక్కడ పెద్ద మనుషులు పంపించారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత సేమకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ కాడే ఉన్నామండి. సిఏ గారు ఫోన్ చేశారు. సిఏ గారు సీమకుర్తి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అబ్బాయి రేణుక అనే అమ్మాయిని, రేణుక అనే అమ్మాయి కూతుర్ని మీరు కిడ్నాప్ చేశారంట, తీసుకొచ్చి ఇక్కడ సీమకుర్తిలో వదిలిపెట్టమన్నారు. సరేనని చెప్పి మేము అక్కడే ఉన్నాం కదా, అక్కడ దగ్గరే ఎక్కడన్నా పోలీస్ స్టేషన్ మీకు దగ్గర అందుబాటులో ఉన్న పోలీస్ స్టేషన్ కాడ తీసుకెళ్ళి ఈ ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతాను అన్నారు. తీసుకెళ్ళి అక్కడ సార్ మేము ఇక్కడ స్టేషన్లోనే ఉన్నాం సార్ అని చెప్పి అన్నాం. సరే అయితే ఒకసారి ఎస్ఐ గారికి ఇవ్వండి అని అన్నారు. అంటే సరే తీసుకెళ్ళి ఎస్ఐ గారికి ఇచ్చాం మేము. ఫోన్ సార్ ఇట్లా సిఏ గారు ఫోన్ చేస్తున్నారు, సీమకుర్తి సిఏ గారు మాట్లాడండి సార్ అన్నాం. చెప్తే అప్పుడు సిఏ గారు అన్నాడు, అబ్బాయి ఇప్పుడు ఇక్కడైతే ఆధార్ కార్డులో 19 ఉన్నాయి సార్ అని చెప్పాడు. ఈ అమ్మాయికి హాల్ టికెట్లో వచ్చేయాక 2 నెలలు తగ్గింది అని చెప్పి అన్నారు. ఆధార్ కార్డులో 19 ఉన్నాయి, హాల్ టికెట్లో వచ్చేయాక 2 నెలలు తగ్గింది అమ్మాయికి. సరే మీరు అలా చేయకోకుండా తీసుకొచ్చి ఈ అమ్మాయిని ఇక్కడ సీమకుర్తి స్టేషన్కి చెప్పండి మీరు అని చెప్పి అన్నారు. రేపు పొద్దున్నే తీసుకురాని అన్నారు. మేమేం చేసామంటే సరేనని ఎస్ఐ గారికి ఇస్తే ఎస్ఐ గారు కూడా ఏమన్నాడంటే అమ్మాయికి 2 నెలలు తగ్గింది, హాల్ టికెట్లో తీసుకెళ్ళి ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పిల్లని తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి రండి అన్నారు. ఇంకా అక్కడ ఏమైందంటే సరేనని పొద్దున్నే వెళ్ళామండి మేము. వెళ్ళి ఒక పెద్ద మనిషిని తీసుకొని వెళ్ళాం. వెంకయ్య అనే ఒక పెద్ద మనిషిని తీసుకొని వెళ్ళాం. అబ్బాయిది రేపల్లి సలవింద్ర వెంకయ్య. తీసుకెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఎస్ఐ గారు తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పమన్నాడు. సిఐ గారు ముందు రేత్రి 10-11 అయ్యింది. సిఐ గారు బయటకు వచ్చి అమ్మాయి ఎవరెవరు చేసింది ఏంటి ఇది అంత అంటే అమ్మాయిని ఈ అమ్మాయి అప్పచెప్పింది. అప్పచెప్తే వాళ్ళ అమ్మకి అప్పచెప్పినప్పుడు ఆ అమ్మాయిని లైటర్ గారు ఫోటో తీసి వాళ్ళ అమ్మని కూతురిని ఇద్దరిని కిడ్నాప్ చేశానని అనుకుని ఇచ్చి ఇక్కడ ఏం లేదు మీరు వెళ్ళండి అన్నారు. ఎక్కడ సేమకుర్తి పోలీస్ స్టేషన్ దగ్గర మీరు ఈ అమ్మాయిని అదే మీ ఇంటి దగ్గరకు వచ్చిన బంధువుల అమ్మాయిని అక్కడ సేమకుర్తి పోలీస్ స్టేషన్ అప్పగించారు. సేమకుర్తిలో అప్పగించిన తర్వాత పోలీస్ అధికారులు ఫోటో తీసుకున్నారు. లైటర్ గారు ఫోటో తీసుకున్నారు. మేడం గారు ఫోటో తీసుకున్నారు. అప్పచెప్పినట్టుగా అబ్బాయిని తీసుకొచ్చారు. అబ్బాయిని చెప్తున్నా అబ్బాయిని చూపించింది అమ్మాయి. చూపిస్తే ఆపిని సరేలే ఏం లేదులే మీరు వెళ్ళండి అన్నారు. మళ్ళీ అక్కడ పెద్ద మనుషులు మరి ఎట్ట మాట్లాడుకున్నారో ఏమో మళ్ళీ మీరు రేపు పొద్దున మళ్ళా వచ్చి ఆధారపడని అన్నారు. ఆ రోజు ఆదివారం రోజు పడితే అప్పుడు ఏమంటనే ఇక వాళ్ళు ఏం చేశారంటే మేము తెల్లారు వాళ్ళు పెద్ద మనుషులు మిమ్మల్ని తీసుకెళ్ళిన పెద్ద మనిషి వీళ్ళు అందరూ మాట్లాడుకొని ఆ పిల్లనైతే ఇస్తాం కానీ మాకు వైట్ పేపర్ మీద రెండు పేపర్ మీద సంతకాలు చేయాలన్నారు. బాండ్ కాపీ మీద 100 రూపాయల స్టాంప్ మీద
సంతకాలు చేయాలన్నారు. ఎవరు చేయాలన్నారు? మా ఇద్దరిని చేయించే పిల్లని ఇస్తాం. ఎవరు పెద్ద మనుషులా లేకుంటే పోలీస్ అధికారులు? ఎవరు పెద్ద మనుషులు అన్నారు. పెద్ద మనుషులు అన్నారు. రేణుక అంది అలా అయితే ఇస్తాం పిల్లని అది ఇవ్వమన్నా 100 రూపాయల స్టాంప్ మీద పెట్టమంటే మాకు భయం వేసింది. ఎందుకంటే వాటి మీద రాసుకుంటే ఏదన్నా అయిద్దా అని మాకు భయం వేసింది. చదువు లేదు అందుకు మాకు భయం వేసింది. భయం వేసి అలా ఏంటి అనుకుంటే ఆ రోజు మేము ఆ పెద్ద మనిషి అన్నాడు మీ పిల్లని తీసుకెళ్లారు అన్నాడు. అంటే మేము తీసుకెళ్లేదు సార్, మా అమ్మాయి వచ్చింది సార్, ఆధార్ కార్డుతో సహా వచ్చింది సార్ మా కాడకంటే. వాళ్ళు తీసుకొచ్చారు, రేణుకా వాళ్ళు తీసుకొచ్చారు. లేదండి సార్ మాకు ఆయనది పేరు ఐడియా కూడా లేదు. వాళ్ళు వేరే కులపు వాళ్ళు, మన కులం కాదు, వేరే క్యాస్ట్. వేరే క్యాస్ట్ వాళ్ళు. ఇక అట్లాగా అమ్మాయి ఒకవేళ మా అక్కాయి మెత్తపడ్డా ఆయన అయితే మెత్తపడనట్లేదంట చెప్పారు కొంచెం. సరేనని చెప్పి ఇంకా ఈ అమ్మాయి అయితే మనిషి అంతా కాళ్ళు పట్టుకుంది. ఆ రోజున కాళ్ళు పట్టుకున్నా కానీ వదిన కాళ్ళు పట్టుకుంది, వాళ్ళ సురేష్ కాళ్ళు, వంశీ కాళ్ళు, వీళ్ళందరి కాళ్ళు మనిషి వంతుని పట్టుకుని వదిన మా తప్పు క్షమించండి వదిన అని ఏడ్చిన కాళ్ళు పట్టుకున్నా కానీ మా వాళ్ళ కాదు మిమ్మల్ని మాత్రం కేసుకే ఏడుస్తానని చెప్పి అని మాట్లాడింది. సరేలని చెప్పి ఇక మా వాదలు మేము పడి అట్లా ఇంకా అక్కడే 2-3 రోజులు గడిచింది మా కాడ. స్టేషన్ లో ఉండేవాళ్ళం. రాత్రి పూటకు వచ్చేవాళ్ళకి ఇటు ఒంగోలు వచ్చేవాళ్ళం. ఒంగోలు వచ్చి అక్కడ మా అన్నయ్య గారు వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఒక రోజు ఉన్నాం. మళ్ళీ బాగా పొద్దుపోయిన రోజున బాగా ఇంకా వెళ్తాం దారి దొరకనప్పుడు అక్కడ కొనుక్కునేవాళ్ళం స్టేషన్ లో అక్కడ ఒంగోలు. అట్లా ఒక రోజు బొబ్బున్నాము. ఇక అక్కడ ఇంకా బస్ స్టాండ్ లో బొబ్బునేవాళ్ళం మేము, పిల్లోడు మేము బొబ్బునేవాళ్ళం. సరేనని చెప్పి ఇక వాళ్ళు 2-3 రోజులు ఆగినాక మళ్ళీ మేము ఇంటికి వచ్చేసాం సార్. మాకు ఎప్పుడైతే 100 రూపాయల స్టాంప్ అనగానే ఇంకా అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ వెనక్కి రమ్మన్నారు మమ్మల్ని. 3 రోజులు తిప్పించుకున్నాక ఇంకా మాకు భయం వేసింది. ఆ 100 రూపాయల స్టాంప్ మీద పెట్టాలంటే మాకు భయం వేసి మేము వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసాం మేము. ఇంక తర్వాత ఏం జరిగిందంటే మళ్ళా తర్వాత కొన్ని రోజులు అయినాక మళ్ళా పిలిపించారు మమ్మల్ని. సార్ ఆ రోజు ఆదివారం మేము ఆడికి వెళ్ళాం కదా, వాళ్ళు అన్నారు మమ్మల్ని ఏమి ఇచ్చేయలేదు సార్, వాళ్ళ గురించి ఏం అవసరం లేదు. ఏ కాటికి ఆ కుటుంబమే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు సార్. అది ఏం చేశారు, మీరు ఇక్కడ ఏమొద్దనగానే వాళ్ళు అన్నారు ఇప్పుడు పిల్లని చేసుకుంటారా లేదని వెనక పోలీస్ స్టేషన్కి వెళ్ళి అనమాలకి వెళ్ళి మీరు మాట్లాడుకోండి అన్నారు. మాట్లాడుకొని ఇంకా అక్కడ ఏమంటున్నారు, వాళ్ళు తీసుకొచ్చిన పెద్ద మనిషి ఏమంటున్నాడు, మీరు తీసుకెళ్లారు కదా అమ్మాయిని అన్నారు. నేను తీసుకెళ్లేదు సార్ అంటే, కాదమ్మా నేను చెప్పిందే మీరు ఒప్పుకోండి, తీసుకెళ్లారంటే తీసుకెళ్లారు అంతే, ఇక్కడ మీరు మాట్లాడటానికి లేదు, తీసుకెళ్లారు ఆయన అంటున్నాడు. ఆ సార్ పెద్ద మనిషి తీసుకెళ్లారంటే అదే తెలియట్లేదు సార్, మేము అడిగినా కానీ చెప్పలేదు సార్. మీరు తీసుకెళ్లారంటే తీసుకెళ్లారు అంతే, ఇంకేం లేదండి సార్. మరి తర్వాత అమ్మాయిని పిలిచారు, మా వదిన్ని పిలిచి రేణుకా ఇప్పుడు నీకేం కావాలి అన్నాడు. సార్ నా పిల్లకి ఇంత నిందపడింది కాబట్టి, వాళ్ళ ఇంటికి వెళ్ళింది కాబట్టి నిందపడింది కాబట్టి నా బిడ్డను వాళ్ళు చేసుకోమని చెప్పండి, ఇంకొకరు చేసుకోవాలని చేసుకోరు అందుకని చేసుకోమని చెప్పండి అని అన్నారు సార్. అని ఏమని చెప్పారంటే, సరే ఇప్పుడు భోజనం టైం అయిపోయింది కదా, వీళ్ళు మరి ఏం మాట్లాడుకుంటారు మీరు మాట్లాడుకోండి, వీళ్ళు వెళ్ళి భోజనం చేస్తారు మీరు భోజనం చేసి రండి అన్నారు. భోజనం చేసి వచ్చిన తర్వాత ఏమన్నారంటే, మాకు ఆ పిల్లని ఇష్టం, ఎందుకంటే ఒకప్పుడు నన్ను చేసుకొని వాళ్ళ అన్నయ్య మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయాడు కదా, నా బిడ్డను కూడా మధ్యలో వదిలేరని నమ్మకం ఏంటి, అందుకని నాకు 100 రూపాయల స్టాంప్ మీద సంతకం చేపించి ఖాళీ 2 వైట్ పేపర్ల మీద సంతకం పెట్టిస్తే నేను నమ్మి నా బిడ్డని ఇస్తాను, లేదంటే అవి పెట్టే పనులు అవి కానీ పెట్టని విషయాన నేను కేసు పెట్టుకుంటా. ఇట్లా మాట్లాడారు సార్, ఇట్లా మాట్లాడారు రెండోసారి. తర్వాత తర్వాత క్లోజ్ అయిపోయింది అన్నారు. ఇలా ఆదివారం పేపర్లు దొరకలేదు, రేపు సోమవారం రండి పేపర్ల మీద సంతకాలు చేద్దురు అన్నారు. దానికి కూడా మేము ముఖ్యం కానీ ఏమని అంటే మరి ఒప్పుకోవాలి కదా సార్, మేము ముగ్గురమే, ఆ అబ్బాయి వచ్చిన వాళ్ళని కూడా వాళ్ళు మాట్లాడని ఇట్లా, అది అబ్బాయి మేంకైనా ఉన్నాయి కదా ఆ అబ్బాయిని కూడా మాట్లాడినేవట్లా. ఉన్న 10 మంది 4 ఉంటారు కదా వాళ్ళు మాట్లాడినేవట్లా. ఆ అబ్బాయిని కూడా అట్లా కూర్చోబెట్టాడు. ఆ అబ్బాయి కూడా ఆ రోజు జ్వరము, అబ్బాయిని కూడా అయినా కానీ మాట్లాడాలన్నా మాట్లాడినేవట్లా. అబ్బాయిని కూడా ఆఫ్ చేస్తున్నాను, వాగయ్యా వాళ్ళు మేము తెచ్చుకుంటాం నువ్వు పక్కన నుండి చూడు అని ఆ అబ్బాయిని ఆఫ్ చేస్తున్నారు. ఆ అబ్బాయిని ఆఫ్ చేశారు. అది అంతటితో అయిపోయింది. ఆ రోజు బాండ్ పేపర్లో దొరకలేదు సార్. అంతటితో మేమేం చేస్తాము, బాండ్ పేపర్ల మీద పెడితే మన జీవితాలే లేవు అని మేము కొంచెం అర్థం చేసుకున్నాం. ఎందుకంటే ఒక అబ్బాయి విషయంలో కూడా ఎట్టానే జరిగింది, కొట్టినా తిట్టినా ప్రతి ఒక్క విషయం అనేది